గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, ఈ రోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏంటంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అంటే ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేటువంటిది మనము ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాము ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అని. అంటే ఏవైతే మన సంస్థకి వచ్చేటువంటి క్యాష్ ఇన్ఫ్లోస్ ఉంటాయో వాటిని దీంట్లో రాస్తాము. ఏవైతే మన సంస్థ నుంచి బయటకు పోయేటువంటి క్యాష్ అవుట్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ స్టేట్మెంట్ లో రాస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలి. మనం ఇంతకు ముందు చేసేటువంటి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లాగే మనకి ఏదైతే బ్యాలెన్స్ షీట్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ షీట్ ని బేస్ చేసుకొని మనము ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేటువంటిది తయారు చేస్తాం పిల్లలు. అయితే ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు ప్రధానంగా మనకి కొంత ఫార్మాట్ అనేటువంటిది మనకు ఆల్రెడీ ఏదైతే కంపెనీస్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ రిలేటెడ్ గా ఇటువంటి హెడ్స్ అనేటువంటి దీంట్లో మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ హెడ్స్ ని బేస్ చేసుకొని మనం ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేటువంటిది తయారు చేయాలి. అయితే ముఖ్యంగా క్యాష్ ఫ్లో అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ఒక వ్యాపార సంస్థలోకి వచ్చేటువంటి నగదు ప్రవాహాలు అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అంటాము. ఒక వ్యాపార సంస్థ నుంచి బయటికి పోయేటువంటి నగదు ప్రవాహాలు క్యాష్ అవుట్ఫ్లోస్ అంటాము. వీటిని ప్రధానంగా మనము మూడు హెడ్స్ అంటే మూడు రామన్స్ లో మనము వర్గీకరించుకోవడం జరిగింది. అంటే ఒక కంపెనీకి వచ్చేటువంటి లేదా ఒక వ్యాపార సంస్థకు వచ్చేటువంటి క్యాష్ ఇన్ఫ్లోస్ అనేటువంటివి లేదా క్యాష్ అవుట్ఫ్లోస్ అనేటువంటివి ప్రధానంగా మూడు రకాలుగా వస్తాయమ్మా. అవేంటంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి. రామన్ 1 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. అంటే ఏవైతే మనం వ్యాపార కార్యకలాపాలు చేస్తామో అంటే డే టు డే ఆపరేషన్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటి వలన వచ్చేటువంటి క్యాష్ ఫ్లోస్ అంటే ఇన్ఫ్లోస్ అవ్వచ్చు అవుట్ ఫ్లోస్ అవ్వచ్చు. ఇది రామన్ 1 చెప్పాము. నెక్స్ట్ వన్ రామన్ 2 ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్. అంటే ఇక్కడ ఏవైతే రామన్ 2 లో చెప్పబడుతున్నాయో చూడండి, మనము ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనము డబ్బులు పెట్టడం కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ ని మనం సేల్ చేయడం ద్వారా మనకి అవుట్ఫ్లోస్ కానీ లేదా ఇన్ఫ్లోస్ కానీ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ ద్వారా వచ్చేటువంటి క్యాష్ ఫ్లోస్ రామన్ 2 లో చెప్పబడ్డాయి. రామన్ 3 వచ్చేసి ఏంటంటే మనకి ఏవైతే చూడండి క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఆర్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. అంటే ఏవైతే ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉండేటువంటి యాక్టివిటీస్ ఉన్నాయో వాటి ద్వారా వచ్చేటువంటి ఇన్ఫ్లోస్ కానీ అవుట్ఫ్లోస్ కానీ మనం ఈ రామన్ 3 లో చెప్పుకుంటాము. అయితే ఏవైతే మూడు రామన్ 3s అని చెప్పామో వీటిలో ఒక్కొక్క దాంట్లో ఏ ఏ అంశాలు వస్తాయి మనం డీటెయిల్ గా డిస్కస్ చేస్తే ఫస్ట్ చూడండి పిల్లలు, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్ యాక్టివిటీస్ అనేటప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్రెడీ ఏదైతే బ్యాలెన్స్ షీట్ ఇవ్వబడిందో ఆ బ్యాలెన్స్ షీట్ లో మనకి ప్రెజెంట్ ఇయర్ లేదా ప్రీవియస్ ఇయర్ సంబంధించినటువంటి ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉందో దాని రిలేటెడ్ అవుట్పుట్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రధానంగా మనము మొదటిగా రాసుకోవాలి. అదే బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ఏదైతే ప్రస్తుత సంవత్సరము లాభం ఏదైతే ఉందో దాన్ని గత సంవత్సరానికి మధ్య వ్యత్యాసం. లాభం పెరిగింది అంటే ఇక్కడ యాడింగ్ లో ఉంటుంది, లాభం తగ్గింది అంటే మనకి ఇన్ఫ్లోస్ లో అంటే అవుట్ ఫ్లోస్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ అమౌంట్ అనేటువంటిది ఇక్కడ రాసుకోవాలి. ఇది మొట్టమొదటిగా రాయాల్సినటువంటిది. అయితే ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేటువంటి మనం చెప్తున్నామంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్ యొక్క అవుట్పుట్ ప్రాఫిట్ అండ్ లాస్. అంటే మనం డే టు డే యాక్టివిటీస్ చేయడం వల్ల దాని అవుట్పుట్ రిజల్ట్ ఏంటంటే ప్రాఫిట్ ఆర్ లాస్. కాబట్టి దీన్ని మనం ఫస్ట్ తీసుకున్నాం కదా. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేటువంటిది రాసామో దీంట్లో మనము ఎగ్జాక్ట్ గా జరిగినటువంటివి లేదా జరగినటువంటివి కొన్ని ఎంటర్ చేస్తుంటాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో. వాటిలో కొన్నింటిని యాడ్ చేయాలి, కొన్నింటిని తీసివేయాలి అనేటువంటిది ఈ క్యాష్ ఫ్లో ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా అబ్జర్వ్ చేస్తే చూడండి, అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ క్యాష్ ఆర్ నాన్ ఆపరేటింగ్ విచ్ హ్యాస్ ఆల్రెడీ డెబిటెడ్ టు ద P&L అకౌంట్. అంటే అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ చేయబడి నాన్ క్యాష్ ఆర్ నాన్
జరిగినటువంటి ఖర్చులైనటువంటి టు సాలరీస్, టు ఇన్సూరెన్స్, టు రెంట్ అని రాస్తాం. ఇవన్నీ యాక్చువల్ గా జరిగినటువంటి ఎక్స్పెన్సెస్. కానీ లాభ నష్టాల ఖాతాకి ఇంపాక్ట్ అయ్యి నాన్ క్యాష్ అనేటువంటి చెల్లించకుండా కానీ లాభ నష్టాల ఖాతాలో చూపించుంటాం, అది డెబిట్ సైడ్ చూపించుంటాం. అటువంటి కొన్ని అంశాలు మనము రాసి ఉంటాం కాబట్టి వాటిని యాడ్ చేయమని చెప్తుంది ఈ హెడ్. అయితే ఎలాంటివి ఉంటాయి సార్ అంటే డిప్రిషియేషన్, నెక్స్ట్ మనకేంటంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ గుడ్ విల్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏవైతే లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయబడి క్యాష్ పే చేయనటువంటి, అంటే ఎగ్జాక్ట్ గా క్యాష్ అనేటువంటి మూవ్ అవ్వకుండా లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేయబడినటువంటి అంశాలని యాడ్ చేయాలి. అవన్నీ కూడా ఏంటంటే ఈ హెడ్ లో మనం రాసుకుంటాం, ఈ హెడ్ లో రాసుకుంటాం. నెక్స్ట్ ఇమీడియట్ గా చూడండి, ఈ ఆపరేటింగ్ యాక్టివిటీస్ లో నెక్స్ట్ మనము ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఇంపాక్ట్ అయ్యేటువంటి నెక్స్ట్ అంశం హెడ్ ఏం రాయాలంటే చూడండి పిల్లలు, అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ క్యాష్ ఆర్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ which has already credited to the P&L అకౌంట్. అంటే ఏవైతే లాభ నష్టాల ఖాతాకి ఖర్చులుగా రాసామో డెబిట్ చేసామో అది మరొకటి. ఇప్పుడు చెప్తుంది లాభ నష్టాల ఖాతాకి క్రెడిట్ చేయబడి మనకి రానటువంటి ఆదాయం, అది క్యాష్ మూవ్ అవ్వదు కానీ రాసేసి ఉంటాం. అటువంటి అంశాలని మనం ఇప్పుడు ఏం చేయాలంటే లెస్ చేయాలి. అంటే మనకి క్యాష్ అనేటువంటిది మూవ్ అవ్వకుండా మనకి వచ్చినట్టు చూపించుకొని ఆపరేటింగ్ యాక్టివిటీ వాల్యూ పెంచేసి ఉంటాము, దాన్ని ఇప్పుడు తీసేమని చెప్తుంది ఈ హెడ్. అయితే దీనికి సంబంధించి ఎలా ఉంటాయి అంటే, దీనికి సంబంధించి ఎటువంటి అంశాలు ఉంటాయంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి పిల్లలు, అవి ఎలాంటివి ఉంటాయంటే మనకి ఫిక్స్డ్ అసెట్స్ ని మనం సేవ్ చేసేటప్పుడు వచ్చేటువంటి ప్రాఫిట్, లేదా ఫిక్స్డ్ అసెట్ రీవాల్యూ చేసేటప్పుడు దాని విలువ మాత్రం పెరుగుంటది. అంటే ఏవి మనకి క్యాష్ రూపంలో రావు కానీ దాని విలువ కట్టేటప్పుడు దాని విలువ పెరిగిపోతుంది, దానివల్ల లాభం పెరిగిపోతుంది. అలా లాభ నష్టాల ఖాతా ఇంపాక్ట్ అయి ఉంటుంది. కాబట్టి అలా మనము ఏవైతే లాభ నష్టాల ఖాతాకి క్రెడిట్ చేసి మనకి క్యాష్ అనేటువంటిది మూవ్ అవ్వకపోయినటువంటి సందర్భాలు అంశాలు ఉంటాయో వాటిని లెస్ చేయమని చెప్తుంది ఈ హెడ్. అటువంటి అంశాలని లెస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ ఆపరేటింగ్ యాక్టివిటీస్ లో నెక్స్ట్ మనం చేయాల్సింది క్యాష్ మూవ్ సంబంధించినటువంటిది. చూడండి, డిక్రీజ్ ఇన్ కరెంట్ ఆపరేటింగ్ అసెట్స్. డిక్రీజ్ అంటే సింపుల్ గుర్తుంచుకుంటారు. కరెంట్ అసెట్స్ అనేటువంటివి ఏవైతే తగ్గాయో, కరెంట్ అసెట్స్ మనకు అందరికీ తెలుసు కదా పిల్లలు, స్టాక్, డేటాస్, ఇవన్నీ కూడా ఏంటంటే కరెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్యాష్ అనేది వదిలేయాలి పిల్లలు. దీంట్లో క్యాష్ అనేటువంటి ఆస్పెక్ట్ తీసుకోకూడదు, ఎందుకంటే మనం వేస్తుంది క్యాష్ ఫ్లో, ఏంటి క్యాష్ ఫ్లో కాబట్టి క్యాష్ విడిచిపెట్టేసి రిమైనింగ్ కరెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చూడండి, వాటిలో వచ్చేటువంటి తగ్గుదల వస్తే ఇక్కడ మనం కలపాలి. ఇక్కడ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి దీన్ని ప్లస్ వాల్యూగా మనం ట్రీట్ చేయాలి. అంటే కరెంట్ అసెట్ యొక్క తగ్గుదల వచ్చినటువంటి అమౌంట్ ఎంత అయితే తగ్గిందో ఆ తగ్గినటువంటి అమౌంట్ ని మనము ఇక్కడ ఆపరేటింగ్ యాక్టివిటీ ఇంపాక్ట్ గా మనం ఇక్కడ యాడ్ చేసుకుని చూపించాలి. అలాగే చూడండి, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ ఆపరేటింగ్ లయబిలిటీస్. దీని అర్థం ఏంటంటే ఏవైతే ప్రస్తుత అప్పులు, కరెంట్ లయబిలిటీస్ అంటే ప్రస్తుత అప్పులు అనేటువంటివి మనకి పెరిగాయి అనుకోండి. ప్రస్తుత అప్పులు పెరిగాయంటే దాని అర్థం ఏంటంటే క్యాష్ అనేటువంటిది మూవ్ అయినట్టు, క్యాష్ అనేటువంటిది వచ్చినట్టు. అలా వచ్చిన సందర్భం, అలా మూవ్ అయిన సందర్భాన్ని మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి యాడ్ చేసి చూపించమని చెప్తుంది. కరెంట్ లయబిలిటీస్ అనేటువంటిది ఇంక్రీజ్ అయిన సందర్భం. ఈ కరెంట్ అసెట్స్ ఎలా ఉంటాయంటే క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, ఇవన్నీ కూడా ఏంటంటే కరెంట్ అసెట్స్ గా మనము ట్రీట్ చేస్తాము. అవి ఏవైనా ఎప్పుడైనా ఇంక్రీజ్ అయితే, పెరిగి ఉంటే, అంటే ప్రీవియస్ ఇయర్ కి ప్రెజెంట్ ఇయర్ కి పెరిగి ఉంటే మనం దాన్ని ఇక్కడ యాడ్ చేసి చూపించాలి. నెక్స్ట్ ఇదే ఆపరేటింగ్ యాక్టివిటీలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఒక ప్రస్తుత ఆస్తి పెరిగింది అని అంటే క్యాష్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఓకేనా? ఆ ఉద్దేశంతో ఇక్కడ మనం లెస్ చేసి చూపించాలి. నెక్స్ట్ వన్ డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. అప్పు తగ్గింది.
అప్పు తగ్గిన సందర్భం డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ అన్నాడు. అంటే ఒక అప్పు అనేటువంటిది ఏదైతే కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయో దాన్ని విలువ తగ్గింది అనుకోండి, పెరిగితే పెరిగినట్టు యాడ్ చేసుకున్నాం. ఇగో చూడండి, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ పెరిగినట్టు యాడ్ చేసుకున్నాం. ఎప్పుడైతే కరెంట్ లయబిలిటీస్ అనేటువంటిది తగ్గిందో దాన్ని మనము మన ఇంపాక్ట్ ఏది ఆపరేటింగ్ యాక్టివిటీ నుంచి తీసివేసి చూపించగలం. ఇలా తీసివేసి చూపించగా మనకు వచ్చినటువంటి అంశం ఏమవుతుంది అని అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఏదైతే మనకి అవుట్పుట్ అయితే వచ్చిందో అంటే ఈ ప్రాసెస్ అంతా చేయగా వచ్చినటువంటి అవుట్పుట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఈ ప్రాసెస్ అంతా జరగగా వచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో క్యాష్ ఫ్లోస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ క్యాష్ ఫ్లోస్ అనేటువంటివి బిఫోర్ ట్యాక్స్ అంటే ఇంకా పన్నులు తీయక ముందు ఉన్నటువంటి క్యాష్ ఫ్లోస్. ఎప్పుడైతే పన్నులు తీయక ముందు అని చెప్పామో ఇమిడియట్ గా మనకి ఏదైనా ప్రాబ్లం లో ట్యాక్సెస్ అనేటువంటివి ఇవ్వబడితే లెస్ ట్యాక్స్ అని చెప్పేసి ఆ గ్రాస్ టోటల్ నుంచి తీసివేయాలి. అంటే క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్ అనేటువంటి దాని నుంచి మనం ట్యాక్స్ తీసేస్తే ఇమిడియట్ గా మనకు వచ్చేటువంటిది చూడండి, క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ఎక్స్ట్రార్డినరీ ఐటమ్స్. ఎక్స్ట్రార్డినరీ ఐటమ్స్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, భవిష్యత్తులో వాటి విలువలు అమాంతం పెరిగిపోవచ్చు, భవిష్యత్తులో వాటి విలువలు అమాంతము తగ్గిపోవచ్చు. అటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ట్రార్డినరీ ఐటమ్స్ అన్నారు. అటువంటివి తీయక ముందు ఉన్నటువంటి ఇప్పుడు ఒకవేళ ఎక్స్ట్రార్డినరీ ఐటమ్స్ ఏవైనా మన లెక్కలో ఉన్నట్లయితే వాటిని యాడ్ చేసుకోవాలి. ఎందుకు, భవిష్యత్తులో పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతాయి కాబట్టి వాటిని యాడ్ చేసుకుంటూ ఫైనల్ గా మనకు వచ్చినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో దీన్ని చూడగలరు. ఏదైతే ఈ విలువ వచ్చిందో దీన్ని నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటారు. అంటే నికరమైనటువంటి కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు ప్రవాహం అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ సెంటెన్స్ అయితే రాయలేదు కానీ అబ్జర్వ్ చేయండి, నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అని ఇక్కడ వరకు చెప్తాను. నెక్స్ట్ రోమన్ 1 ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయ్యిందో రోమన్ 2 ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. అంటే దీని అర్థం ఏంటంటే ఏవైతే ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చేటువంటి క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అనేటువంటివి మన రోమన్ 2 లో రాసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, క్యాష్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ ద్వారా ఎలా వస్తాయంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఏవైనా ఫిక్స్డ్ అసెట్స్ ని మనం పర్చేజ్ చేసామనుకో క్యాష్ అనేటువంటిది మూవ్ అవుతుంది కాబట్టి క్యాష్ అవుట్ఫ్లోస్ ఉంటాయి ఇక్కడ. అంటే ఒక ఆస్తులు ఫిక్స్డ్ అసెట్స్ అనేటువంటివి పెరిగాయి అనుకోండి, పర్చేజ్ చేసామంటే ఆటోమేటిక్ క్యాష్ అనేటువంటిది పోతుంది కాబట్టి క్యాష్ అవుట్ఫ్లోస్ అనేటువంటివి ఇక్కడ ఉంటాయి. అలాగే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని స్థిరాస్తుల్ని మనం అమ్మడం వల్ల మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. అలా వచ్చేటప్పుడు క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే ఏదైతే స్థిరాస్తులు లేదా పెట్టుబడి ఆస్తులు సేకరించడం కోసము లేదా పెట్టుబడి ఆస్తులు మనము అమ్మకం చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి నిల్వలు కానీ కొనేటప్పుడు పోయేటువంటి నిల్వలు కానీ మన క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అనేటువంటి దీంట్లో చెప్పుకుంటాం, దీంట్లో రాసుకుంటాం. అంటే దీంట్లో రాసేటప్పుడు ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ రాసేటప్పుడు మనం ఓన్లీ అది పెట్టుబడి యాక్టివిటీ అయితే మాత్రమే రాయాలి. నెక్స్ట్ పిల్లలు రోమన్ 3 చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. రోమన్ 3 వచ్చేసి ఏంటంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అంటే సింపుల్ గా గుర్తుంచుకోండి, ఏదైతే ఆర్థిక పరమైనటువంటి చర్యల ద్వారా కార్యకలాపాల వల్ల డబ్బులు రావడం కానీ డబ్బులు పోవడం కానీ జరుగుతుందో అటువంటి యాక్టివిటీని మనము రోమన్ 3 హెడ్ కింద రాసుకోవడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూస్తే ఇష్యూ ఆఫ్ షేర్స్. అంటే కొత్తగా మనం కొన్ని వాటాలను జారీ చేసి ఉండొచ్చు. ఇష్యూ ఆఫ్ షేర్స్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనమైతే పేపర్లు అమ్ముతాము, షేర్ అనేటువంటి ఒక పేపర్ని అమ్ముతాము, దాని ద్వారా ఏమొస్తాయి, డబ్బులు వస్తాయి. అలా వచ్చేటప్పుడు ఇష్యూ ఆఫ్
అనేటువంటిది ఇన్ఫ్లోస్ గా రాసుకుంటాము. ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, దాని వల్ల కూడా మనకి డబ్బులు వస్తాయి, దాన్ని కూడా ఇన్ఫ్లోస్ గా రాసుకుంటాము. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతాయంటే చూడండి పిల్లలు, ఏవైనా కొన్ని బాండ్స్ డిబెంచర్స్ వీటిని మనము రిడక్షన్ చేస్తాం, అంటే విమోచన చేస్తాం, అంటే అప్పు తీసుకున్న దాన్ని తీర్చేస్తాం. మరి అప్పు తీసుకున్నటువంటి దాన్ని తీర్చే సందర్భంలో ఏమవుతుంది, మన దగ్గర ఉన్నటువంటి క్యాష్ అనేటువంటిది పోతుంది. అంటే రిడక్షన్ ఆఫ్ డిబెంచర్స్, రిడక్షన్ ఆఫ్ బాండ్స్, ఇలా రిమైనింగ్ ఏవైనా అప్పులు తీర్చేటువంటి పీరియడ్ సందర్భం వచ్చేటప్పుడు క్యాష్ అవుట్ ఫ్లోస్. ఏ యాక్టివిటీ? ఫైనాన్సింగ్ యాక్టివిటీ. అంటే ఫైనాన్సింగ్ యాక్టివిటీ ద్వారా క్యాష్ ఇన్ఫ్లో చేసినా గానీ ఎక్కడ రాయాలి, ఫైనాన్సింగ్ యాక్టివిటీ ద్వారా క్యాష్ అవుట్ ఫ్లోస్ అయినా గానీ మనం దీంట్లోనే రాసుకోవాలి. ఇలా వీటన్నింటినీ రాయడము రామన్ 3 లో రాసుకోవాలి. వీటి అవుట్పుట్ అవుటర్ హెడ్. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే అవుటర్ హెడ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏముంటుంది అని అంటే, రామన్ 1 సంబంధించినటువంటి క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఫిగర్ ఉంటుంది. నెక్స్ట్ రామన్ 2 సంబంధించినటువంటి క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ సంబంధించిన ఫిగర్ ఉంటుంది. అలాగే రామన్ 3 సంబంధించినటువంటి ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి ఫ్లో అనేటువంటిది లేదా టోటల్ అనేటువంటిది ఉంటుంది. ఈ మూడింటి టోటల్ ఏదైతే ఉందో దానికి ఒక పేరు చూడండి, నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ క్యాష్. అంటే ప్రస్తుతం నగదు ప్రవాహాలు పెరగడం కానీ తరగడం కానీ జరిగి ఉంటుంది, వాటికి సంబంధించిన నికర విలువ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు దీని కన్క్లూజన్కి వచ్చేస్తున్నాం పిల్లలు, ఒకసారి అర్థం చేయండి. క్యాష్ ఫ్లోస్ లో ఎప్పుడైతే మనకి సంబంధించినటువంటి డబ్బులు పెరగడం కానీ తగ్గడం కానీ జరిగినటువంటి ఫిగర్ నికర విలువ వచ్చిందో దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేటువంటిది కలిపితే మనకి లెక్కలో ఇచ్చినటువంటి క్యాష్ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ వచ్చేయాలి. దీంట్లో సొల్యూషన్ ఏమేమి ఉండదు అంటే, దీంట్లో ఆన్సర్ ఏమి ఉండదు. మనకి దీని ఆన్సర్ ఎప్పుడు కూడా ఏంటంటే, మనకి లెక్కలో ఇచ్చినటువంటి క్లోజింగ్ క్యాషే మన ఆన్సర్. క్లోజింగ్ క్యాషే మన ఆన్సర్. అంటే ఎలా అవుతుంది అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లోజింగ్ క్యాష్ కి అంటే ఇక్కడ మనకి ఓపెనింగ్ క్యాష్ కి ఇప్పుడు నికరంగా పెరిగినా లేదా తరిగినటువంటి విలువని కలపగా వచ్చేదే క్లోజింగ్. ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి ఫార్మాట్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇంతటితో ఈ క్లాస్ అనేటువంటి